నిజాం కాలేజ్లో డిగ్రీ విద్యార్థినులకు 100% హాస్టల్ కేటాయించాలని గత 5 రోజుల నుండి కొనసాగుతున్న నిరసన కార్యక్రమం చీకటైనా కూడా విద్యార్థులు నిరసన విరమించడం కాలేజ్లో బైఠాయింపు కాలేజ్ ప్రిన్సిపల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినులకు 50% పీజీ విద్యార్థులకు 50% కేటాయిస్తామని సర్క్యులర్ విడుదల పీజీలకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందంటున్న డిగ్రీ విద్యార్థులు తమ హాస్టల్ తమకే 100% విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సో నేను సరస్వతి, నేను నిజాం కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే మా గర్ల్స్ హాస్టల్ మాకు 100% యూజీ విద్యార్థులకు కేటాయించకపోవడం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ధర్నాకి. ఇది 5 రోజుల నుంచి కొనసాగుతున్నది. ఇంత చీకటైనా కూడా మేము ఈ నుంచి కదలకుండా కూర్చుంటున్నామంటే మా ప్రాబ్లం ఎంత గట్టిగా ఉన్నదో మీరు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ని కానీ మేము ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేస్తున్నాము. ఏమని అని అంటే మేము 2022లో మాకు 100% యూజీ విద్యార్థులకి హాస్టల్ కేటాయిస్తున్నాము అని చెప్పేసి మీరు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్లు కానీ మీరు ఇచ్చిన ఓరల్ మాటల ద్వారా మీరు మాకు ఇచ్చిన హామీలు కానీ అన్నీ కొట్టిపడేసి ఇప్పుడు మా ప్రిన్సిపల్ 50% పీజీకి 50% యూజీకి అని చెప్పేసి స్టేట్మెంట్ మాకు చూపించి మా కడుపులను కొడుతున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మాకు హాస్టల్ వసతి అనేది కల్పించకుండా పీజీ వాళ్ళకి సగం కల్పించి యూజీ వాళ్ళకి సగం కల్పిస్తే మరి మిగతా సగం మంది ఎక్కడ పోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అడ్మినిస్ట్రేషన్ని ఇంతగానో ప్రశ్నిస్తున్నా 5 రోజుల నుంచి మా ప్రొటెస్ట్ని మేము కొనసాగిస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా నిరాశగా ఉంది. ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ని మేము ఇప్పటివరకు కూడా ఎక్కడ చూడలేదు. మేము ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకొని వచ్చినాము. అప్పుడు కూడా మాకు ఇలాంటి వైఖరి ఏ ప్రిన్సిపల్ కూడా మాకు కల్పించలేదు. ఈరోజు ఏదైతే ఇంతమంది 200 మంది పిల్లలు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అంటే ఇంత చీకటి వరకు కూడా వాళ్ళ ఉద్యమాన్ని విరమించుకోవట్లేదు అని అంటే మా ప్రాబ్లం ఎంత గట్టిగా ఉందో మీకు అర్థమవుతుంది. మేము ఇక్కడ కూర్చున్నది కూడా ఇంతవరకు ఎందుకు అని అంటే మా అడ్మినిస్ట్రేషన్ ఎలాగో మాకు స్పందించడం లేదు. ఇంత చీకటి వరకు మేము ఉంటానన్నా మాకు మా ప్రాబ్లం ఏందో మీకు అర్థమవుతుంది. మీరు వచ్చి తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనే హోప్తోనే మేము ఇక్కడ కూర్చున్నాము. సో 50-50 అనే దాన్ని పట్టించుకోకుండా దాన్ని ముందు చెప్పి దాని తర్వాత మేము ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు మా ప్రిన్సిపల్ నిన్న లీవ్లో ఉన్నా కూడా పేపర్ స్టేట్మెంట్ ప్రెస్ నోట్ ఏమని రిలీజ్ చేశారంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ గ్రూప్లకి హాస్టల్ వసతి కాలేజ్ విద్యార్థినులు. నేను 3rd ఇయర్ చదువుతున్నా నిజాం కాలేజ్లో. మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి హాస్టల్ కోసం ఉద్యమం అనేది జరుగుతూనే ఉంది. అప్పుడు 2022లో హాస్టల్ నిర్మించి యూజీ విద్యార్థినులకు ఇవ్వడం జరిగింది. అది జరిగినప్పుడే ఏం జరిగిందంటే యూజీ వాళ్ళకు పీజీ వాళ్ళకు సగం అనేది ప్రిన్సిపల్ గారు వచ్చి తెలియజేయడం జరిగింది. అప్పుడే మేము దాన్ని ఒప్పుకోకుండా 100% యూజీ విద్యార్థినులకే హాస్టల్ ఇవ్వాలి అని ఫైట్ చేసినాం. 11th నవంబర్ రోజు 50% యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి అని చెప్పి జియో సర్కులర్ అనేది జారీ చేశారు. కానీ మేము ఆపకుండా మా ప్రొటెస్ట్ని 19 రోజుల పాటు అంటే 16th నవంబర్ వరకు కంటిన్యూ చేసినాము. అప్పుడు 100% యూజీ విద్యార్థినులకే హాస్టల్ ఏమైనా మిగిలితే పీజీ వాళ్ళకి ఇస్తామని చెప్పినాక మేము ఈ ప్రొటెస్ట్ అనేది విరమించుకున్నాము. అప్పుడు వాళ్ళని నమ్మి మేము విరమించుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే యూజీ విద్యార్థినుల స్ట్రెంత్ తక్కువ ఉండేది. అంటే గ్రూప్కి 30 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేవాళ్ళు. కాబట్టి యూజీ విద్యార్థుల స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి మిగిలిన సీట్లు ఎలాగో ఖాళీగా ఉంటాయి కాబట్టి పీజీ వాళ్ళకి ఇవ్వండి అని మేమే ఒప్పుకున్నాము. ఆయన కూడా ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకమ్మా, పీజీ వాళ్ళకు ఇద్దాము, తర్వాత మళ్ళీ యూజీ వాళ్ళకే ఉంటుంది 100% అని మేము నమ్మి పీజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు మా స్ట్రెంత్ ఆయన గ్రూప్కి 30 తీసుకున్న వాళ్ళే ఇప్పుడు 60 మందిని తీసుకున్నారు. అంటే హాస్టల్లో ఫెసిలిటీ లేనప్పుడు 30 మందిని తీసేసి మరి 60 మందిని ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఆలోచించాలి కదా ఫెసిలిటీ లేదని. ఇది 100% యూజీ గర్ల్స్ హాస్టల్ అయినప్పుడు 100% యూజీ గర్ల్స్ హాస్టల్ అయినప్పుడు పీజీ వాళ్ళని ఎట్లుంచుతాడు ఆయన ఏమని చెప్పిండంటే ఇది 100% యూజీ గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఇప్పుడు ఖాళీ ఉన్న సీట్లను పీజీ వాళ్ళకి కేటాయించుదాం అన్నాడు కాబట్టి కేటాయించినాం. ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది కాబట్టి అది కంపల్సరీ యూజీ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా 2 ఫ్లోర్లు యూజీకి 2 ఫ్లోర్లు పీజీకి అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని మేము కఠినంగా ఒప్పుకోవట్లేదు.
కానీ ఆయన నిన్న ఏం చేసిండంటే లీవ్లో ఉండి కూడా మళ్ళీ యూజీ పీజీ అనే లొల్లిని వదిలేసి ఆయన ఏమని చెప్పిండంటే సెల్ఫ్ ఫినాన్స్డ్ వాళ్ళకి ఇవ్వము, రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాము యూజీ విద్యార్థులకు అని తెలిపిండు. కానీ ఇంతకు ముందు సెల్ఫ్ ఫినాన్స్డ్ వాళ్ళకి ఇవ్వము, రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాము అనే మాటనే లేదు. అది మొత్తం యూజీ హాస్టల్ యూజీ అమ్మాయిలకి ఇస్తాము అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు మాకు చిచ్చులు రేపడానికి ఆయన సెల్ఫ్ ఫైనాన్స్డ్ రెగ్యులర్ అనే మాటలు తీసుకొస్తున్నారు. దానికి మేము ఎట్లా ఏ విధంగా ఒప్పుకోము. అది హాస్టల్ మొత్తం 100% నిజామియన్స్ యూజీ గర్ల్స్కి వచ్చేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటాము. ఈ పోరాటం అయితే అది రాత్రైనా ఎన్ని రోజులైనా కూడా మేము చేస్తూనే ఉంటాం. పొద్దున్న నుంచి కూర్చున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు అడ్మినిస్ట్రేషన్ నుంచి. వాళ్ళు స్పందించి 100% మాకే యూజీ గర్ల్స్కే హాస్టల్ వస్తుంది అని వాళ్ళు అఫీషియల్గా జియో జారీ చేసేంత వరకు, ఆ జియో మా చేతికి వచ్చేంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ అనేది ఆపుకోము. మేము ఎలాంటి నోటి మాటల్ని కానీ ఎలాంటి తప్పుడు సమాచారాన్ని కానీ మేము నమ్మము. ఇప్పుడు మాకు అఫీషియల్గా జియో అనేది 100% యూజీ గర్ల్స్కే ఇస్తామని వచ్చేంత వరకు మేము ఆ పోరాటం అనేది కొనసాగిస్తూనే ఉంటాం.